హైదరాబాద్ సనత్నగర్ డివిజన్కు చెందిన దాసారం బస్తీలో ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమ పర్యటించారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులు స్థానికులు తీవ్ర భయాందోళనకు కారణమయ్యాయన్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన సనత్నగర్ అక్కడే ఓ సమావేశం నిర్వహించి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళనలను ఆరా తీశారు. స్థానికులు మాట్లాడుతూ 3 తరాలుగా తాము ఇక్కడే ఉంటున్నామని, కరోనా సమయంలో కూడా మేము ప్రాణాలకు తెగించి ఇక్కడ చెత్త సేకరించామన్నారు. ప్రభుత్వం మాకు న్యాయం చేసి పక్కా ఇండ్లు కట్టించి న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ నిర్మాణాలపై ప్రభుత్వ విధానాలు, స్థానిక అంశాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా పరిశీలించబోతున్నామన్నారు ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమ. అన్ని కోణాల్లో అధ్యయనం చేసి త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుని ప్రజలకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. మాదే కాబట్టి వీళ్ళ జనరేషన్ అయిపోయింది. అమ్మ వాళ్ళది ఇప్పుడు మీరు మా ఈ వాస్తవాల్ని అర్థం చేసుకోవడం కోసం నేను 1-2 రోజులు గుజరాత్ కి ఏఐసిసి సెషన్ కి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలోనే వెనకాల కంచె వచ్చింది. నేను ఇక్కడ ఉన్నట్టయితే ఆ ఫెన్సింగ్, ఆ కంచె వచ్చేదే కాదు. ఇష్టం వచ్చినట్టు కాగితాలు చూపించకుండా గరీబోళ్ల ఇల్లు తీసుకునే టైం కాదు ఇది. మేలుకోండి, మా హెచ్చరిక. మళ్ళీ గుడిసెల వైపుకి రావద్దు. మేము ఉన్నాం గుడిసెలకి ఎదుర్కొండా. మమ్మల్ని ఎదుర్కోండి, ఆ తర్వాత గుడిసెల వైపు రండి. మేము ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా నేను పర్సనల్ గా చూస్తాను. ఒక్కొక్క ఫ్యాక్ట్, ఒక్కొక్క మాట నేను చూస్తాను. ఒక్కొక్క ఇంటి విషయం, ఒక్కొక్క ఇంటి పేపర్ నేను పర్సనల్ గా చూస్తాను. అదంతా చూసి మేం ఫైట్ చేస్తాం. ఏ రకమైన బెదిరింపులు ఎవరు భయపెట్టించాల్సిన అవసరం లేదు. ఎవరైనా చేస్తే నాకు చెప్పండి. మా నెంబర్లు మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న ఇళ్లని, ఆ వాకిళ్ళని ఎవరు విరగొట్టలేరు. మీ కళల్ని ఎవరు ఇలా ఖతం చేయలేరమ్మా. ఇంకో మాట, ఇప్పుడు దీనికి ముందరికి వెళ్తూ నెక్స్ట్ 2-3 రోజుల్లో నేను కూడా నా వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. గవర్నమెంట్ పరంగా కూడా మేము అర్థం చేసుకుంటాం అసలు ఏమైంది ఇక్కడ అని. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చి మీతో డిస్కస్ చేయడం కానీ, లేకపోతే మీలోంచి ఎవరైనా కొంతమందికి సమయం ఉంటే వాళ్ళతో కలవడం కానీ జరుగుతుంది. ఏ సమయమైనా, పొద్దున 6ంటికైనా, రాత్రి 11ంటికైనా మీకు గనక ఏ రకమైన బెదిరింపులు వస్తే మటుకు సైలెంట్ గా ఉండొద్దు. వెంటనే నాకు ఫోన్